ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని రైతులు, మత్స్యకారుల కోసం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటోంది. తాజాగా ఏపీలోని రైతులు, మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే మత్స్యకారులకు జీవన భృతి, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ఆ పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మత్స్యకారుల భరోసా పథకం కింద ప్రభుత్వం మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం చేయనుంది. సముద్రంలో చేపల వేట నిషేధిత కాలంలో జీవన భృతి కోసం ఈ సాయం చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏప్రిల్ నుంచి మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. అలాగే రైతుల కోసం ప్రభుత్వం మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందచేయనున్నట్లు మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాది. మరోవైపు వచ్చే 5 ఏళ్లలో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని, అదే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీపై సంతకం చేశారన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సీ విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం మీద ఏప్రిల్ నుంచి మత్స్యకార భరోసా, మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం, జూన్లో తల్లికి వందనం అమలుగానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ పథకాలు రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కొత్త మార్గాన్ని చూపేలా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.